హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఎలక్షన్స్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి. ఓటేసేందుకు క్యూ కట్టారు సినీ ఇండస్ట్రీకి చెందినవారు. ఇప్పటి వరకు 21% పోలింగ్ నమోదైంది. ఇక 700 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫిలిం ఛాంబర్లో 4 సెక్టార్లు భాగమయ్యాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3355 మంది సభ్యులున్నారు. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు మధ్య పోటీ జరుగుతోంది. హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఎలక్షన్స్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి. ఓటేసేందుకు క్యూ కట్టారు సినీ ఇండస్ట్రీకి చెందినవారు. ఇప్పటి వరకు 21% పోలింగ్ నమోదైంది. 700 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఫిలిం ఛాంబర్లో 4 సెక్టార్లు భాగమయ్యాయి. అందులో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3355 మంది సభ్యులున్నారు. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు మధ్య పోటీ జరుగుతోంది. హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఎలక్షన్స్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి. ఓటేసేందుకు క్యూ కట్టారు సినీ ఇండస్ట్రీకి చెందినవారు. ఇప్పటి వరకు 21% పోలింగ్ నమోదైంది. 700 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఫిలిం ఛాంబర్లో 4 సెక్టార్లు భాగమయ్యాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3355 మంది సభ్యులున్నారు. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు మధ్య పోటీ జరుగుతోంది. రైట్, ఇక ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, డీటెయిల్స్ ఏంటి? రైట్ జ్యోతి, ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ఒక్కొక్కరుగా వచ్చి ఓటింగ్ జరిగింది. సో ఇక్కడ ఇప్పటి వరకు కూడా మన మెంబర్స్ విషయానికి వస్తే 21% అంటే 50 వరకు మెంబర్స్ ఇక్కడ ఓటు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అప్రాక్సిమేట్లీ 11 o'clockకి మనం చూసుకుంటే కనుక 21% ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. కనుక 3300 మంది ఈ మెంబర్స్ ఉండగా వీళ్ళలో చిన్న చిన్న పొరపాట్లుండి వాటిలందరినీ కొంతమందిని పక్కన పెడితే మొత్తంగా ఓటింగ్కి ఇప్పుడు ఈ సంవత్సరం జరుగుతున్న ఓటింగ్కి అర్హులైన లిస్టు మొత్తంగా చూస్తే 3287 మంది ఉన్నారు. ఇందులో నిర్మాతల నుంచి 1647 మంది ఓటింగ్కి అర్హులు కాగా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 623, ఎగ్జిబిటర్స్ నుంచి 913, అలాగే స్టూడియో సెక్టార్ నుంచి 104 మంది. ఓవరాల్గా ఉన్న ఈ 3287 మందిలో ఇప్పటి వరకు ఈ 11 గంటల వరకు 700 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది జరిగింది. సో ఈసారి రసవత్తరంగా ఓటింగ్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఎలక్షన్లో చూసినా కూడా ఇప్పటి వరకు జస్ట్ ఒకసారి వాళ్ళందరినీ కలిసి లంచ్ అరేంజ్ చేసి మాట్లాడడం అనేది జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఈ ఫిలిం ఛాంబర్ ఏర్పాటయ్యి ఎన్నికలు జరుగుతుండడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ టైం విందుతో పాటు మందు కూడా మాకు అరేంజ్ చేశారు. అంటే ఈసారి ఉన్న ఎలక్షన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు అంటూ కొంతమంది నిర్మాతలు మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఈసారి ఇటు మన ప్యానెల్ అలాగే ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఈ రెండిట్ల మధ్య రసవత్రంగా పోటీ జరుగుతుండగా వీళ్ళతో పాటు నేను సైతం అనే మరో ప్యానెల్ కూడా నిలబడడం జరిగింది. ఓవరాల్గా మనం పోటీకి సంబంధించి అయితే మాత్రం ఇటు పెద్ద నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలుగా చెప్పుకోవచ్చు. ఇటు ఏదైతే ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఉందో దాంట్లో ఉన్న మెంబర్స్ అంతా కూడా ఎక్కువగా ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫిలిం ఛాంబర్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మొదటి నుంచి సినిమాలు తీస్తున్న వాళ్ళు కావచ్చు, సినిమాలు తీసి ఆపేసిన వాళ్ళు కావచ్చు, చిన్న నిర్మాతలు కావచ్చు, వీళ్ళంతా ఎక్కువ ఉండడం జరిగింది. వీళ్ళంతా కూడా మన ప్యానెల్కి మద్దతు ఇస్తుంటే ఇక ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి మాత్రం పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అంతా కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ వైపు ఉన్నారు. సో ప్రోగ్రెసివ్ ప్యానెల్ వైపు ఉన్న వాళ్ళు తక్కువ మంది అయినప్పటికీ కూడా చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఖచ్చితంగా ఓటు వేయించుకోవాలి అని చెప్పి ప్రోగ్రెసివ్ ప్యానెల్ చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రోగ్రెసివ్ ప్యానెల్కి మద్దతుగా ఇటు దిల్ రాజు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, దాంతోపాటు ఈ అరవింద్ కావచ్చు, వీళ్ళంతా సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక మన ప్యానెల్కి సంబంధించి అయితే చదలవాడ శ్రీనివాసు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ వీళ్ళంతా కూడా మద్దతు ఇస్తున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు అంటే ఇంకొక గంటన్నర పాటు ఈ ఓటింగ్ అనేది జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. 1 o'clockకి ఓటింగ్ కంప్లీట్ కాగా సాయంత్రం 6 గంటలకి రిజల్ట్ అనేది రాబోతుంది. అయితే ఇప్పటి వరకు అంటే ఎలక్షన్స్ జరిగేంత వరకు ఒక ఇదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత మరొకటి
జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్యానెల్ నుంచి ఎవరైతే గెలిచారో కూడా గెలిచిన ప్రెసిడెంట్ ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది పెద్ద వాళ్ళంతా కూడా వచ్చి ఓటు వేసిన సిచ్యువేషన్ అయితే చూసాము. సో ఇంకా టైం అయిపోతుంది కాబట్టి గంటన్నరతో మరో గంటన్నరలో ఓటింగ్ అనేది కంప్లీట్ కాబోతుంది. కాబట్టి ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళంతా కూడా మరి కాసేపట్లో వచ్చి ఓటు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద వాళ్ళంతా కూడా ఓటు వేశారు. మిగతా వాళ్ళు కూడా మిగతా సెక్టార్ల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ 1 గంట లోపు అయితే పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. జ్యోతి.